అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ పుట్టగానే తల్లిని కోల్పోయి నష్టపు జాతకురాలు అనిపించుకున్న ఓ అమ్మాయి కథ. రచయిత మహేశ్వరి గారు. ఇక స్టోరీలోకి వెళితే అది ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో ఓ అందమైన అమ్మాయి. పేరు ధరణిజ. ధరణిజ పేరుకు తగ్గట్టుగానే భూదేవంత సహనం ఉన్న అమ్మాయి. పుట్టగానే తల్లిని కోల్పోయి నష్టజాతకురాలు అని బిరుదు పొందింది. అయినా నాన్నకు బంగారు తల్లి అయింది. ఎంతైనా తన ప్రియసఖి అయిన భార్య పోలికలు ఉన్నాయి. అందుకే కూతురంటే ప్రాణం. ఆ తండ్రి వెంకటరమణ గారికి. కూతురికి తల్లి ప్రేమ అందించాలని దూరపు చుట్టం మరియు వరుసకు మరదలు అయిన పేదింటి అమ్మాయి మంగారాణిని పెళ్లి చేసుకున్నారు. మొదట్లో మంగగారు రమణగారు అన్యోన్యంగా ఉండేవారు. మంగగారికి రజని, గోకుల్ కృష్ణ అని 2 పిల్లలు పుట్టారు. తరువాత చుట్టూ ఉన్న అమ్మలక్కల చెప్పుడు మాటలు విని ధరణిజ పట్ల ద్వేషం పెంచుకొని తనను సాధించేది. ధరణిజ అందరి ప్రేమ కోసం ఆరాటపడేది. కానీ తనకు అందేవి కాదు. 12 ఏళ్ల వయసు నుంచి ఇంటెడు చాకిరీ అలవాటైంది. అయినా మంగగారు సూటిపోటి మాటలు అనేవారు. రమణగారు ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయేవారు. రజని మంగగారికి వత్తాసు పలకదు కానీ తన అవసరాలకు అక్కను వాడుకునేది. అవసరం తీరాక పట్టించుకోదు. కృష్ణకు అక్కంటే చాలా ఇష్టం. ఎప్పుడూ అక్కను సపోర్ట్ చేసేవాడు. అందుకే ఒక్కగానొక్క కొడుకు అని ధరణిజకు దూరంగా హాస్టల్లో చేర్చారు. ఎంత దూరం ఉంచినా అక్క తమ్ముడు ప్రేమ మాత్రం తరిగేది కాదు. రజనీని పక్క ఊరిలో ప్రైవేట్ స్కూల్లో చేర్చారు మంగగారు. కానీ అంతంత మాత్రమే చదివేది. రోజు వ్యాన్లో స్కూల్కి వెళ్ళేది. ధరణిజ గవర్నమెంట్ స్కూల్లో చదివేది. అయినా బాగా చదివేది. ఇంటెడు చాకిరీ చేస్తేనే బడికి పంపేది మంగ. అయినా ధరణిజ చదువును అశ్రద్ధ చేయలేదు. చదువుతో పాటు బొమ్మలు గీయడం, రంగులు వేయడం, క్యాండిల్స్, చాక్ పీసులు చేయడం వంటి వర్క్స్ చాలా నేర్చుకునేది. సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్చుకుంది. ఇలా ధరణిజ 10వ తరగతి పూర్తి చేసింది. రిజల్ట్స్ వచ్చి ఇంటర్మీడియట్లో చేరడానికి 2 నెలలు పడుతుంది. ఆ సమయంలో టైలరింగ్ కోర్సు నేర్చుకుంది. తండ్రి సాయంతో ఒక పాత కుట్టు మిషన్ కొనుక్కొని కుట్టుకునేది. 10 పరీక్షా ఫలితాలు వచ్చాయి. మంచి మార్కులతో పాస్ అయింది. తండ్రి సాయంతో మంగగారిని ఒప్పించి ఇంటర్మీడియట్లో చేరింది. పక్క ఊరికి బస్సులో వెళ్ళి కాలేజీలో చదివేది. ఇంటి పనులు చేసుకుంటూ, మిషన్ కుట్టుకుంటూ, చదువుకుంటూ ఉండేది. అలా మొదటి సంవత్సరం పూర్తి చేసింది. మంగగారి చుట్టాల ద్వారా ధరణిజకు పెళ్లి సంబంధం వచ్చింది. కట్నం తక్కువ, కానుకలు లేవు కాబట్టి మంగగారు పెళ్లి చేయాలని పట్టుబట్టింది. ధరణిజకు ఈ పెళ్లి ఇష్టం లేదు. బాగా చదువుకొని తన కాళ్ళపై నిలబడాలని ఆశ. మంగగారిని చాలా బతిమాలింది. ఎన్ని చెప్పినా, ఎంత ఏడ్చినా పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు. మంగగారు హడావిడి చేస్తున్నారు. పక్కింటి వారు, ఎదిరింటి వారు కూడా తలో చెయ్యి వేశారు. సులభంగా అయ్యే పిండి వంటలు తయారు చేశారు. స్నేహితులందరూ కలిసి ధరణిజను తయారు చేసి చుట్టూ చేరి ఆట పట్టిస్తున్నారు. పెళ్లి చూపులకు ధరణిజ చిలకపచ్చ చీరకు ఎరుపు రంగు అంచు ఉన్న సాదా చీర కట్టుకొని పొడవైన జడ చక్కగా అల్లి కనకాంబరాలు పెట్టుకుంది. చామంచాయ, కోల ముఖం, 2 కనుబొమ్మల మధ్య ఎరుపు రంగు బొట్టు, దాని కింద కుంకుమ, కళ్ళకు కాటుక, కొద్దిగా పౌడర్ వేసి సహజమైన లేత గులాబీ రంగు పెదాలు, గడ్డం మీద చక్కని పుట్టుమచ్చతో అందంగా, అంతకు మించి కళగా ఉంది. కానీ ముఖంలో ఎలాంటి భావం లేకుండా మౌనంగా ఉండిపోయింది. మగ పెళ్లివారు వచ్చారు. ధరణిజను పెళ్లి చూపులకు ముస్తాబు చేశారు. కానీ తను మౌనంగా ఉండిపోయింది. మగ పెళ్లివారు వచ్చారు. రమణగారు, మంగగారు వారికి ఎదురొచ్చి ఆహ్వానించారు. వారిని కూర్చోబెట్టి పలహారం ఇచ్చారు. మొత్తం 5గురు వచ్చారు. పెళ్లిళ్ళ పేరయ్యతో కలిపి. పేరయ్య ఇలా అంటున్నాడు: అయ్యా రమణయ్య గారు, ఈమె యశోదమ్మ, పెళ్ళికొడుకు నాయనమ్మ, వీరు బలరామయ్య గారు, రోహిణి గారు, పెళ్ళికొడుకు తల్లిదండ్రులు, ఈ అబ్బాయి పెళ్ళికొడుకు సాకేత్ రామ్, యశోదమ్మ గారు, వీరు వెంకటరమణ గారు, మంగారాణి గారు, పెళ్ళికూతురు తల్లిదండ్రులు. ఒకరినొకరు నమస్కార ప్రతి నమస్కారాలు చేసుకున్నారు. శుభం. పరిచయాలు అయ్యాయి, పరిహారాలు అయ్యాయి అన్నాడు పేరయ్య.
రమణయ్య గారు, అమ్మాయిని పిలిపించండి. మంగ, వెళ్ళి అమ్మాయిని తీసుకునిరా అన్నాడు రమణయ్య. ధరణిజ ఒక ట్రేలో కాఫీ కప్పులతో తల కిందికి దించుకుని వచ్చి అందరికీ కాఫీ అందించింది. రోహిణి తన అత్తయ్యతో, అదేనండి, పెళ్ళికొడుకు నాయనమ్మతో, అమ్మాయి అందంగా ఉంది, చక్కగా ఉంది, రామ్కి ఈడూజోడు బాగుంటుంది, నాకు బాగా నచ్చింది అని అంటుంది. దానికి యశోదమ్మ, అవును రోహిణి, పద్ధతి గల అమ్మాయి అని తన కట్టు బొట్టు నడక చూస్తేనే అర్థమవుతుంది. మన వాడికి నచ్చాలిగా, అసలే పెళ్ళి వద్దు అంటున్నాడు. రామ్ ఇష్టం లేకపోయినా తాత కోసం పెళ్లికి ఒప్పుకున్నాడు. ఏదో వంకతో ఈ పెళ్లి ఆపాలి అనుకుంటున్నాడు. ధరణిజ రామ్ దగ్గరకు వచ్చి కాస్త వంగి కాఫీ ట్రే ముందుకు చాపింది. రామ్ కాఫీ అందుకుంటూ తల పైకెత్తి ధరణిజను చూశాడు. తన కళ్ళు తన ప్రమేయం లేకుండా ధరణినే చూస్తున్నాయి. తన చుట్టూ ఉన్న వారంతా బ్లర్గా అయిపోయారు. కేవలం ధరణిజ మాత్రమే కనిపిస్తుంది. ధరణిజ కళ్ళు అందంగా ఉన్నాయి, కానీ ఆ కళ్ళల్లో జీవం లేదు. ఇంతలో పేరయ్య, అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తి చేశారండి, క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింది, మంచి అబ్బాయి, ఏ చెడు అలవాట్లు లేవు, ఇకపోతే మంచి లక్షణాలు ఉన్న పిల్ల అయితే చాలు, కట్న కానుకలు వద్దు అనేంత గొప్ప కుటుంబం, మీ అమ్మాయి చదువు కూడా వారి బాధ్యత. ఇక అమ్మాయి విషయానికి వస్తే, అమ్మాయి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతుంది. ఇంటి పనులు, వంట పనులు చక్కగా చేస్తుంది. కుట్లు, అల్లికలు నేర్చుకుంది. ఏ ఇంట్లో అడుగుపెట్టినా ఆ ఇంటికి గృహలక్ష్మి అవుతుంది అని చెప్పాడు పేరయ్య. దానికి యశోదమ్మ, పేరయ్య, ఇక చాలు, నువ్వు ఆపితే నేను మాట్లాడతాను అంటుంది. అలాగేనమ్మా, కానివ్వండి అంటాడు పేరయ్య. నాన్నారాం, అమ్మాయి నచ్చిందా? నానమ్మ, నేను అమ్మాయితో కొంచెం మాట్లాడాలి. రమణయ్య గారు మంగకి సైగ చేయడంతో మంగగారు ధరణిజను, రామ్ను పక్కన గదికి తీసుకెళ్ళి కుర్చీ వేసి రామ్ని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండండి అని పెళ్లివారి దగ్గరకు వచ్చింది. రమణయ్య గారు, వీడు నా ఒక్కగానొక్క మనవడు, వీడి తాతగారి ఆరోగ్యం సరిగ్గా లేదు, వీడి పెళ్లి చూడాలని ఆయన కోరిక, అందుకే అమ్మాయి నచ్చితే వారం లేదా 10 రోజులలో పెళ్లి చేయాలని మా ఉద్దేశం. పెళ్లి ఖర్చు మొత్తం మాది. మీ ఇంటి మహాలక్ష్మిని మా ఇంటి గృహలక్ష్మి చేస్తే చాలు, మీ అమ్మాయిని మేము చదివిస్తాము, ఏమంటారు అని అడుగుతుంది యశోదమ్మ. రమణయ్య గారికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తన కూతురు ఇంత మంచి అత్తవారింటికి వెళ్ళిపోతుంది అనే సంతోషంలో మాటలు రావడం లేదు. చేతులు జోడించి యశోదమ్మ గారిని చూస్తూ ఉండిపోయారు. మంగగారు భుజం కదిలించేసరికి తేరుకొని, మీలాంటి మంచివారితో వియ్యం అందుకోవడం చాలా సంతోషం, కానీ మా అమ్మాయిని ఒక మాట అడిగి చెప్తాను, తప్పుగా అనుకోవద్దు. అలా ఏం అనుకోము, అయినా చేసుకోబోయే వారి అభిప్రాయం ముఖ్యం, వారిని రానివ్వండి. ఇటు కుర్చీలో కూర్చున్న రామ్ ముందు నిలబడి తల వంచుకొని వణుకుతున్న చేతులతో బయట చెంగు నలిపేస్తుంది. గదిలోపల రామ్ ధరణిజ వైపు సూటిగా చూస్తూ, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా అంటాడు. ధరణిజ చివుక్కున రామ్ కళ్ళల్లోకి చూసింది. అదే మొదటిసారి రామ్ని చూడడం. ధరణిజ కంటే కొంచెం ఎక్కువ రంగు, ఒత్తైన జుట్టు, అందమైన కళ్ళు, కనుబొమ్మల మధ్య చిన్న బొట్టు, వచ్చి రానట్లుగా ఉన్న మీసాలు, క్లీన్ షేవ్ చేసి చూడగానే నచ్చేలా ఉన్నాడు. రామ్, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా అని మళ్ళీ అడిగాడు. పర్వాలేదు, చెప్పు, నేనెవరికీ చెప్పను. దానికి ధరణిజ అవును అన్నట్టు తల నిలువుగా ఊపింది. నేను నచ్చలేదా? ఈ పెళ్ళి నచ్చలేదా అని అడుగుతాడు రామ్. ధరణిజ పెళ్ళి నచ్చలేదు అని చెప్తుంది. అంటే నేను నచ్చానా అని రామ్ అడుగుతాడు. ధరణిజ మౌనంగా తలదించేసింది. రామ్, పెళ్ళి ఇప్పుడే ఇష్టం లేదా, ఎప్పటికీ ఇష్టం లేదా అని అడుగుతాడు. ధరణిజ ఇప్పుడు ఇష్టం లేదు అని చెప్తుంది. ఎందుకు? భయపడకు, ఈ మాటలు మన మధ్యన మాత్రమే ఉంటాయి, ఎవరికీ తెలియదు అన్నాడు రామ్. ధరణిజ, నేను ఇంకా చదువుకోవాలని ఉంది, నేను ఎవరి మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నేను నిలబడాలి, అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలి అని అంటుంది. నన్ను పెళ్లి చేసుకుంటావా అని రామ్ అడుగుతాడు. ధరణిజ ఏమీ అర్థం కానట్టు చూస్తూ ఉంది. కంగారు పడకుండా నేను చెప్పేది పూర్తిగా విను అని వెనక్కి తిరిగి చెప్తున్నాడు.
నాకు కూడా ఇప్పుడే పెళ్ళంటే ఇష్టం లేదు. మా తాతగారి కోసం చేసుకోవలసి వచ్చింది. నేను ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి సొంత బిజినెస్ చేయాలి. దానికి 5 సంవత్సరాల వరకు టైం పడుతుంది. అంతవరకు పెళ్ళి వద్దనుకున్నాను. ఈ పెళ్ళి కూడా క్యాన్సిల్ చేయాలనుకున్నాను. కానీ నిన్ను చూడగానే చాలా నచ్చేశావు. నిన్నే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. హా, అది కూడా నీకు ఇష్టమైతేనే. పెళ్ళయ్యాక మనం మంచి ఫ్రెండ్స్లా ఉందాం. నిన్ను నేను చదివిస్తాను. మీకు నచ్చినంత వరకు. మరో విషయం, మన పేరెంట్స్ ఇది కాకుంటే ఇంకొకటి లేదా మరొకటి పెళ్ళి మాత్రం ఖచ్చితంగా చేస్తారు. అదే మనం చేసుకుంటే పెళ్ళి జరుగుతుంది, మన లక్ష్యము చేరుకుంటాము. ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. ఏదేమైనా నీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే మన పెళ్ళి జరుగుతుంది. నీకు ఇష్టమేనా అని వెనక్కి తిరుగుతాడు. ధరణిజ కన్నీటితో రామును ఆరాధనగా చూస్తుంటుంది. ధరణి, ఏడవకు ప్లీజ్. నీకు నచ్చకుంటే వదిలేద్దాం. నువ్వు మాత్రం ఏడవకు. ధరణిజ రామ్ కాళ్ళ మీద పడి, నా అంగీకారం ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు తెలియదు. మీరంటే ఇష్టమో, నమ్మకమో, ప్రేమో, ఆరాధనో తెలియదు. కానీ నాకు మీరు కావాలని అనిపిస్తుంది. మీతోనే ఉండాలనిపిస్తుంది. మీతో పెళ్ళి నాకు ఇష్టమే. రామ్ సంతోషంగా, పిచ్చిపిల్ల, లే పైకి. నీ స్థానం అక్కడ కాదు, ఇక్కడ అని చూపుడు వేలితో గుండెను చూపించి అదే వేలితో ధరణిజ కన్నీరు తుడుస్తాడు. నువ్వు ఉండాల్సింది నా కాళ్ళ దగ్గర కాదు, నా పక్కన అని ఎడమ చేతితో దగ్గర తీసుకుంటాడు. ఒక సెల్ఫీ తీసుకుందామా అని అడుగుతాడు. ధరణిజ, వద్దు. నాన్న వాళ్ళు అందరూ ఒప్పుకున్నాక అందరం కలిసి తీసుకుందాం. ఇంకా నచ్చేస్తున్నావు బంగారం అని బుగ్గలు లాగి, రా బయటికి వెళ్దాం. అందరూ మన కోసం చూస్తుంటారు అని రామ్ ముందు వెళ్తుంటే ధరణిజ వెనుక నవ్వుతూ సిగ్గుపడుతూ వచ్చింది. యశోదమ్మ రామును, రమణయ్య ధరణిజను అడిగితే ఇద్దరూ చిరునవ్వుతో ఒకేసారి మీకు నచ్చితే మాకు ఇష్టమే అన్నారు. పెద్దలంతా సంతోషంగా అప్పటికప్పుడు పంతులు గారిని పిలిపించి తాంబూలం మార్చుకొని సింపుల్గా నిశ్చితార్థం చేసుకుంటారు. వారంలో పెళ్లికి ముహూర్తం పెట్టుకొని పక్క టౌన్లో ఉన్న ప్రముఖ రామాలయంలో పెళ్లి చేయాలని నిర్ణయించారు. రామ్ నాన్నమ్మకు చెప్పి తన మెడలో ఉన్న చైన్ తీసి ధరణిజ మెడలో వేస్తాడు. రామ్ అందరితో కలిసి కొన్ని ఫోటోలు, ధరణిజతో కలిసి కొన్ని ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటాడు. అలా సంతోషాల నడుమ పెళ్లి పనులతో చకచక వారం రోజులు గడిచాయి. పెళ్లి ముందు రోజు ఉదయం ఒక వ్యక్తి ధరణిజ ఇంటి దగ్గరకు వచ్చి అక్కడ ఆడుతున్న ఒక పిల్లాడిని పిలిచి, ఈ ఉత్తరం ధరణి అక్కకు ఇచ్చి ఫాస్ట్గా వస్తే ఈ చాక్లెట్ నీకిస్తాను అంటాడు. ఆ పిల్లాడు ధరణిజ దగ్గరకు వచ్చి, అక్క, బావ నీకు ఈ ఉత్తరం ఇమ్మన్నాడు అని ఒక ఉత్తరం చేతిలో పెట్టి మరో మాట వినకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ధరణిజ ఆ ఉత్తరం చదివి కొంత కంగారు, కొంత భయంతో ఎవరైనా చూస్తారేమో అని చుట్టూ చూసి దానిని పుస్తకంలో దాచింది. రజని చూసి, ఏంటక్కా దాస్తున్నావు అని అడిగితే కంగారుగా ఏం లేదు అని తన చేయి పట్టుకొని లాక్కెళ్ళింది. ఇంతలో ఒక వ్యక్తి గూడచాటు నుండి తొంగి చూస్తూ వాళ్ళు వెళ్ళిపోగానే లోపలికి వచ్చి ఏదో చేసి వెనుక గుమ్మం నుండి పారిపోయాడు. ఆ రోజు సాయంత్రం మేనత్త, మేనమామ వరసయ్యేవారు చీర, నలుగు పెట్టి పెళ్లి కూతురిని చేశారు. రాత్రి భోజనాలు అయ్యాక మంగగారు ఏం పెళ్ళో ఏంటో అన్నీ హడావిడిగా చేయాల్సి వచ్చింది. ఒళ్ళు హూనమైపోయింది. ఇదిగో అమ్మాయి, రేపు ఉదయం పెళ్లి కాగానే మీ అత్తగారింటికి వెళ్ళాలి. అక్కడే రిసెప్షన్ ఏర్పాటు చేశారు. వెళ్ళి త్వరగా వంటగదిలో పని పూర్తి చేసి పడుకో. నాకు ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి, నేను నిద్రపోతున్నాను అని చెప్తుంది. ధరణిజ అలాగే అని పని పూర్తి చేసి గదిలోకి వెళ్ళి కంగారుగా తిరుగుతూ ఉంది. కొద్దిసేపటి తర్వాత మెల్లిగా గదిలో నుండి బయటికి వచ్చి అందరూ నిద్రపోతున్నారు అని నిర్ధారించుకున్నాక కంగారుగా పెరటి గుమ్మం నుండి బయటికి వెళ్ళి ఎవరికోసమో ఎదురు చూస్తుంది.
తెల్లవారుజామున లేచి మంగగారు నూనె నలుగుకు అన్నీ సిద్ధం చేసి ధరణిజ కోసం గదికి వెళ్ళి చూసింది. ధరణిజ గదిలో లేదు. ఇల్లంతా వెతికి కనపడలేదని కంగారుగా రమణయ్య గారికి చెప్పింది. ఎక్కడికి పోతుంది? ఇక్కడే ఎక్కడో ఉంటుంది, వెతుకు అన్నారు. అయ్యో, మీకెలా చెప్పేది? ఇల్లు పెరటి బయటంతా వెతికాను, కానీ ఎక్కడా లేదు అంది. సరే, గుడికి వెళ్ళిందేమో, చూసి వస్తాను, నువ్వు కంగారు పడకు అని ముఖం కడుక్కొని అలాగే వెళ్ళారు. ఇంతలో ఆ మాట ఆ నోట ఈ నోట వచ్చిన చుట్టాలందరికీ తెలిసింది. కానీ కిమ్మనకుండా ఉండిపోయారు. కొద్దిసేపటికి రజని లేచి వచ్చి ఇంట్లో హడావిడి గమనించి విషయం తెలుసుకుంది. కొద్దిసేపు ఆలోచించి అక్క ఉత్తరం దాచడం గుర్తొచ్చి అమ్మకు చెప్పింది. మంగగారు రజని కలిసి ధరణిజ గదికి వెళ్ళి ఉత్తరం కోసం పుస్తకాలన్నీ వెతికారు. ఉత్తరం దొరకగానే రజనీని చదవమన్నారు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడకు, మనం పారిపోయి పెళ్లి చేసుకుందాం, 2 సంవత్సరాల మన ప్రేమను నిలుపుకుందాం. నీ కడుపులో ఉన్న మన బిడ్డ మన ప్రేమకు ప్రతిరూపం. మన ప్రేమను మన బిడ్డను కాపాడుకోవడానికి మనం పారిపోయి పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గం. మనం రోజు రాత్రిపూట కలుసుకునే సీక్రెట్ ప్లేస్లో నీ కోసం ఎదురు చూస్తుంటాను. రాత్రి అందరూ నిద్రపోయాక వచ్చేసేయ్. నీ రాకకై ఎదురు చూసే నీ ప్రియుడు. ఉత్తరం చదివిన రజని విన్న మంగగారు షాక్లో అలా నిలబడిపోయారు. కొద్దిసేపటికి తేరుకొని అయోమయంగా ఆందోళనగా బయటికి వచ్చేసరికి చుట్టాలు ఇరుగు పొరుగు అమ్మలక్కలు అందరూ తలోక మాట అనడం మొదలుపెట్టారు. కొంతమంది ఉంటారు కదండి, నారద మహర్షి వారసులు, అన్నీ తెలుసుకొని అందరికీ చెప్పాలని ఆతృతపరులు ఉంటారుగా. అలాంటి ఒక ఆమె రజని ఉత్తరం చదవడం విని వాళ్ళు వచ్చేసరికి తమకు దండోరా వేసి అందరికీ విషయం చేరవేసింది. నిజం దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది కదా. ఇప్పుడు చుట్టాల్లో ఒకరు అసలు నమ్మలేకపోతున్నాను, మన ధరణిజ ఇలా చేసి ఉండదు, అసలేమైందో తెలుసుకుందాం, కంగారు పడకండి అంటుంది. ఇంతలో మరో ఆమె ఇంకా తెలియాల్సింది ఏముంది, అంత వివరంగా ఉత్తరం రాసిందిగా కడుపు అని అంటూ ఆమె మాట్లాడుతుండగానే మరో ఆమె నెమ్మదిగా ఉంటే మంచి పిల్ల అనుకున్నాను, ఇలా ముంచే పిల్ల అనుకోలేదు. హా, గలగలా మాట్లాడే వారినైనా నమ్మొచ్చు కానీ ఇలాంటి వారిని అస్సలు నమ్మకూడదు. అసలు ఈ విషయం తెలిస్తే అన్నయ్య గారు ఏమైపోతారో. హా, ఏముంది, పరువుగా బ్రతికే మనిషి గుండె ఆగిపోదు అని ఒక్కొక్కరు ఏదేదో మాట్లాడుతున్నారు. ఆపండి, కొంచెమైనా బుద్ధుండే మాటలు మాట్లాడండి. అసలేం జరిగిందో తెలియకుండా నోటికొచ్చినట్టు అనడమేనా అని వాళ్ళల్లో ఒకరు సమర్థిస్తుంటే, ఏం జరిగిందో ఉత్తరంలో స్పష్టంగా ఉందిగా, మేమేమైనా కల్పించి చెప్పామా? ఉన్న ఫలంగా పెళ్ళి అన్నప్పుడే అనుమానం వచ్చింది. ఇప్పుడు అర్థమైంది ఎందుకు పిల్లకు తొందరగా పెళ్లి చేస్తున్నారో. అసలు ఈ విషయం తెలిస్తే చిన్నపిల్లకు పెళ్లి జరుగుతుందా? ఏముంది, అక్కలాగే ఎవరితోనో లేచిపోవలసిందే. ఇలాంటి కుటుంబంలో పిల్లను ఎవరు కట్టుకుంటారు అని అక్కడ చుట్టాలందరూ వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వయసులో పెద్దవారు కాబట్టి ఏమీ అనలేకున్నాను. అసలే బాధలో ఉన్నారు. చేతనైతే ఓదార్చండి, లేకుంటే గమ్మున ఉండండి. ఇంకొక మాట మాట్లాడిన మర్యాద ఉండదు. వెళ్ళండి అందరూ అంటూ ఒకరు సమర్థిస్తున్నారు. అయినా ఉన్నమాటంటే ఉలికెక్కువని మనకెందుకులే, పోదాం పదండి అంటూ అందరూ బయలుదేరే సమయానికి ధరణిజ ఏడుస్తూ వచ్చి మంగగారిని చుట్టేసింది. మంగగారు ఏ భావం లేకుండా మౌనంగా చలనం లేకుండా ఉండిపోయింది. ఇంతలో ఒక ఆమె ధరణి దగ్గరికి వచ్చి, ఎక్కడికి వెళ్ళావు, అసలు ఏం జరిగింది అని అడుగుతుంటే, ఇంతలో చుట్టాలు కలుగజేసుకుని ఈవిడి గారి అవతారం చూస్తేనే అర్థమవుతుంది, లేచిపోవాలని అనుకుంది. బాగా డబ్బున్న సంబంధం వదులుకోలేక ప్రియుడికి నచ్చచెప్పి వచ్చేసరికి ఆలస్యమైంది అని అంటారు. ధరణిజ అయోమయంగా, అసలేం మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావడం లేదు, నేను లేచిపోవడం ఏమిటి అని అందరినీ ఆశ్చర్యంగా చూస్తుంది. చాలేవమ్మా, పెద్ద చెప్పొచ్చావు, రంకు నేర్పినమ్మ బొంకు నేర్పదా అని చెడు తిరుగుళ్ళు తిరిగి కడుపు తెచ్చుకున్న నీకు అబద్ధాలు కట్టుకథలు ఒక లెక్క. ధరణిజ ఆ మాటలు వినగానే షాక్తో బొమ్మలా నిలుచుండిపోయింది. ఆమె మనసు లేచిపోవడం
ఇంకా కడుపుతో ఉంది అన్న దగ్గరే నిలిచిపోయింది. మిగతా మాటలేవి వినిపించుకోలేదు. చుట్టాలందరూ ధరణిజ గురించి, తల్లిదండ్రుల గురించి, పెంపకం గురించి సూటిపోటి మాటలు అంటున్నారు. ధరణిజ కోసం వెతుకుతున్న రమణయ్య గారు కనిపించలేదని కంగారుగా ఇంటి గుమ్మం దగ్గర నుండి అందరి మాటలు విని తట్టుకోలేక గుండె పట్టుకొని కుప్పకూలిపోయారు. తండ్రి పడిపోవడం చూసిన రజని చేతిలో ఉన్న ఉత్తరం వదిలేసి నాన్నా అంటూ గుమ్మం దగ్గరకు పరుగు తీసింది. రజని అరుపు విని అందరూ రమణయ్య గారి దగ్గరకు వెళ్ళారు. నాన్నా అంటూ వస్తున్న ధరణిజను మంగగారు పక్కకు నెట్టేసి నీ వల్లే ఆయనకు ఈ పరిస్థితి వచ్చింది. కూతురు అని నెత్తిన పెట్టుకున్నందుకు ఆయనకు బాగా బుద్ధి చెప్పావు. ఆయనను తాకే అర్హత నీకు లేదు. ఇకపై నాన్న అని పిలిచే అర్హత కూడా కోల్పోయావు. ఆయనకు ఏమన్నా జరిగితే జీవితంలో నీకు క్షమాపణ ఉండదు అని ఏడుస్తూ చుట్టూ ఉన్న వారి సాయంతో ఆటోలో హాస్పిటల్కు తీసుకెళ్లారు. మంగగారు కోపంతో ద్రాక్షని నెట్టగానే కింద పడిపోయిన ధరణిజ ఏమీ అర్థం కాకుండా ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాక చుట్టాలంతా తలా ఒక మాట అంటూ ధరణిజను తిడుతూ నానా మాటలు అని ఇక పెళ్లి జరగదు అని వారి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. రజని చేతి నుండి జారిన ఉత్తరం గాలికి ఎగురుతూ ఏడుస్తున్న ధరణిజ ఒళ్ళో పడుతుంది. ధరణిజ ఆ ఉత్తరం చదివి ఏం జరిగిందో అర్థం చేసుకుంటూ తను ఎటు వెళ్తుందో కూడా తనకే తెలియకుండా నడుస్తూ వెళ్తుంది. మరి తర్వాత ఏం జరిగింది? ధరణిజకి ఆ ఉత్తరం ఎవరు ఇచ్చారు? అసలు ధరణి అంత రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్ళింది? ఈ విషయం తెలుసుకున్న రామ్ ధరణి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఇవన్నీ మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయటం మర్చిపోకండి.